మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మండలం ఆలగడపలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రకాష్ నగర్ యూపీహెచ్సి కేంద్రాన్ని, ఏరియా హాస్పిటల్ ని కలెక్టర్ త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా ఆరోగ్య కేంద్రాలలో పరిస్థితులను పర్యవేక్షించి వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్య ధోరణి చేపట్టకుండా విధులు చేపట్టాలని హాస్పిటల్లోని సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మిర్యాలగూడ డిప్యూటీ డిఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్ మిర్యాలగూడ మరియు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. సెకండ్ డెలివరీ ఎటువంటి తప్పకుండా ఒకసారి చెప్పాలి. దట్ మీన్స్ మన మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్లో ఒక డెలివరీకి 2 lakhs పడుతుంది. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్తారు ప్రైవేట్? దట్ మీన్స్ జీజీహెచ్ నుండి పెద్ద లాభం లేదు. నాట్ యువర్ ఇండివిజువల్స్ ఆర్ ఎస్ డాక్టర్. వచ్చి ఒక ప్రాణం పోయింది అంటే మన కోసం ఒక నంబర్ న్యూస్ పేపర్లో ఒక్క రోజు వస్తుంది, మర్చిపోతారు. చిన్న భావం అండి. ఈజ్ నౌ అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళ కేసుని ఖరాబ్ చేస్తూ డెత్ బెడ్లు మన దగ్గర పంపడం ఏంటి? మన గొప్ప సేవ ఉపకారం చేస్తున్నారా మన ఇది ఎందుకు జరిగింది? కూడా లోడ్ హ్యాస్ 400 deliveries. ఇది నేను అన్ని సోర్సెస్తో కలిసి చెప్తున్నాను. యూ ఆర్ డూయింగ్ ఓన్లీ 25% ఆఫ్ ది డెలివరీస్. మా ఆశలు వేయడం కొంతమంది ముందు ప్రైవేట్ ఎందుకు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాన్సిల్ దేర్ లైసెన్సెస్ నేను జైల్లో పెట్టిస్తాను. నేను కఠిన చర్యలు తీసుకుంటా. అండ్ ఇది నేను చెప్పేది అందరికీ. నాకు తెలుసు 108 operator also has to be very strictly said. 108 పెట్టింది హాస్పిటల్స్ కి తీసుకురావడానికి, నాట్ టు టేక్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. కూడా గర్ల్స్ హై స్కూల్స్కి రావడం జరిగింది. పిల్లలతో కలిసి న్యూ ఇయర్స్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు యూపీహెచ్సి ప్రకాష్ నగర్ పిహెచ్సి కూడా చూడడం జరిగింది. యూపీహెచ్సి ప్రకాష్ నగర్ కొత్త బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్తో. అది త్వరలో లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరం కలిసి దానికి ఇనాగరేషన్ ఫౌండేషన్ స్టోర్ కూడా త్వరలో చేయబోతూ ఉన్నాము. కొన్ని ధర్నీ పెండింగ్ అప్లికేషన్స్ కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి, ఎల్ఆర్ గారికి వీళ్ళందరికీ కొన్ని దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలు సంబంధించిన కూడా ఒక ఐకేపీ సెంటర్లో మాకు తెలుసు ఈరోజు రైతులు వారి ఆవేదన మాట వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే పౌర సరఫరా శాఖ అధికారులకి డిఆర్డీఓస్ త్వరలో ఎంత అయితే సరైన ధాన్యం ఉందో దాని తగ్గట్టు దాన్ని కొనుగోలు చేసేది ఆదేశాలు.